హైకోర్టులో క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. డ్రగ్స్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, తనను కావాలని ఈ కేసులో ఇరికించినట్లు పిటిషన్లో క్రిష్ పేర్కొన్నారు. నిందితుడు వివేకానంద ఇచ్చిన స్టేట్మెంట్తో తనను నిందితుడిగా చేర్చారని అన్నారు. తాను డ్రగ్స్ తీసుకున్న అనడానికి ఎలాంటి ఆధారం లేదని అన్నారు. కేవలం ఒక నిందితుడు కన్ఫెక్షన్తో తన పేరును చేర్చారని అన్నారు. A1K రిమాండ్ లేనప్పుడు తన వాంగ్మూలం ఆధారంగా తననెలా అరెస్ట్ చేస్తారని క్రిష్ ప్రశ్నించారు. అయితే ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న వివేకానందను రిమాండ్ చేసేందుకు మ్యాజిస్ట్రేట్ ఒప్పుకోలేదు. ఈ కేసు వివరాలను సమర్పించాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. కేసులో ఇరికించినట్లు పిటిషన్లో క్రిష్ పేర్కొన్నారు. నిందితుడు వివేకానంద ఇచ్చిన స్టేట్మెంట్తో తనను నిందితుడిగా చేర్చారని అన్నారు. తాను డ్రగ్స్ తీసుకున్న అనడానికి ఎలాంటి ఆధారం లేదని అన్నారు. కేవలం ఒక నిందితుడు కన్ఫెక్షన్తో తన పేరును చేర్చారని అన్నారు. A1K రిమాండ్ లేనప్పుడు తన వాంగ్మూలం ఆధారంగా తననెలా అరెస్ట్ చేస్తారని క్రిష్ ప్రశ్నించారు. అయితే ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న వివేకానందను రిమాండ్ చేసేందుకు మ్యాజిస్ట్రేట్ ఒప్పుకోలేదు. ఈ కేసు వివరాలను సమర్పించాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.